17 పప్పు దినుసులు వాటన్నిటి కూడా మద్దతు ధర పెంచారు. ఎప్పుడు కూడా మన నరేంద్ర మోదీ గారు రైతుల పక్షానే ఉన్నారు. ఇక్కడ చూస్తే మన స్టేట్ గవర్నమెంట్ 440 మంది రైతులను పుట్టన పెట్టుకుంది. ఇన్సూరెన్స్ పైసలు కూడా కట్టలేదు. ఇప్పటి వరకు 440 మంది రైతులు చనిపోయారు. అందరికీ రుణమాఫీ చేస్తా అని 2 లక్షల రూపాయలు ఒక్క ఊర్లో 2-3 చేసాడు. ఆ విధంగా చేసి అందరికీ కూడా ఎవరు కూడా లాభం లేకుండా చేసాడు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు కూలీకు 15,000 ఇస్తాను అది కూడా లేదు, ఏది లేదు. రైతులకు అంతా కూడా దిగమింగుతున్నారు. కాంగ్రెస్ రాజ్యం అంటేనే భ్రష్టు రాజ్యం. మన నరేంద్ర మోదీ గారు రైతుల పక్షాన ఉండి ఇంత చేస్తుంటే కనీసం ఎప్పుడైనా కన్ను తెరవాలని, ప్రధాని చూసైనా నేర్చుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాను. మా నరేంద్ర మోదీ గారు ఇంత మంచి పని చేసినందుకు మేము పాలాభిషేకం చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా మంచి పని చేసి పాలాభిషేకం చేసే విధంగా చేయాలని, రైతులకు మేలు కోరాలని మా యొక్క మనవి.